అనుకున్నదొకటి అయ్యిందొకటి. కడపలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలన్న తెలుగుదేశం సుదీర్ఘ ప్రయత్నం. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి దానివల్ల కాకపోతున్నటువంటిది కడపే. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా దాన్ని సాధించడం అంటే వల్ల కావట్ల. ఎట్లయినా సాధించాలనుకున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో, ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తి విజయం సాధించడంతో ఈ దఫా గట్టి కొట్టేస్తాం అనుకున్నారు. దానికి తోడుగా వేసిన స్కెచ్ జగన్కే చెక్ పెట్టేందుకు గాను షర్మిల, సునీతల్ని బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు సునీత పోటీ చేస్తుందా లేదా అన్నటువంటిది తేలాలిక. వాస్తవంగా సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ తెలుగుదేశం తరపున ఎంపీ అభ్యర్థి అనుకున్నారు. ఈలోపు షర్మిలని కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టింది. ఇప్పుడు షర్మిల రెడీ అయితే ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా కడప ఎంపీ క్యాండిడేట్ ఎవరిని తేల్చుకోలేదు. రెండవది, ఇక కడప అక్కడ అయితే గీతే గెలిచినా ఓడినా అన్నా చెల్లెల మధ్యనే ఉంటుంది, కాంగ్రెస్ వైసీపీల మధ్యనే ఉంటుంది. ఇప్పటిదాకా తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పులివెందుల్లో ఆల్రెడీ సేమ్ పరిస్థితి. బీటెక్ రవి ఇప్పుడు ఒక పక్కన. ఇప్పుడు బీటెక్ రవికి ఆ ఎంపీ క్యాండిడేట్తో కూడా అవసరం కదా. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఒక్కటైతే మాత్రమే సాధ్యం. ఇక్కడేమో బీజేపీ తెలుగుదేశం ఒకటై ఉన్నాయి. మరి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాయా? ఓవరాల్గా ఏది కొండకి నిచ్చినేస్తే ఎట్లాంటి పరిస్థితో అట్లాగా కడప పులివెందులు కానీ కడపలో కానీ తెలుగుదేశం గెలవడం అసాధ్యమైన పరిస్థితి మరొకసారి తయారైంది. వేసిన స్కెచ్లు విఫలమైనాయి.